హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీ డిఎస్సి 2025 పరీక్షార్థులకి ఎంతగానో ఉపయోగపడే బయాలజీ నుంచి ప్రాక్టీస్ బిట్స్ కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ఉష్ణ దేశాల్లో సాధారణంగా సంభవించే వ్యాధులు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్స్: ప్లేగు, అమీబియాసిస్, ఫైలేరియాసిస్, పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ఏకాతిథేయి పరాన్నజీవి ఏది? ఆప్షన్స్: ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, ప్లాస్మోడియం వైవాక్స్, ఒకరేరియా బాంక్రాప్టి, నోసిమా నోటాబిలిస్. సరైన సమాధానం ఆప్షన్ 1, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ట్రిపనోసోమా గాంబియన్సీ ఆఫ్రికన్ అతినిద్ర వ్యాధి, లీష్మానియా డోనవాని దండం జ్వరం, ప్లాస్మోడియం వైవాక్స్ మలేరియా, ఒకరేరియా బాంక్రాప్టి తౌక్షన్ పుండ్లు. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది తప్పుగా జతపరిచింది. రిమైనింగ్ 3 కూడా సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో యాంటమీబా హిస్టోలైట్గా జీవిత చక్రంలో లేని దశలు ఏవి? ఆప్షన్స్: పూర్వపోషణ దశ, పోషక దశ, కోశస్థ దశ, పూర్వకోశస్థ దశ. సరైన సమాధానం ఆప్షన్ 1, పూర్వపోషణ దశ. క్రింది వాటిలో ప్లాస్మోడియంకు ద్వితీయ అతిథేయి ఏది? ఆప్షన్స్: దోమ, కోతి, మానవుడు, పంది. సరైన సమాధానం ఆప్షన్ 3, మానవుడు. క్రింది వాటిలో ప్లాస్మోడియం సాంక్రమిక దశ ఏది? ఆప్షన్స్: కొడవలి ఆకారపు స్పోరోజాయిడ్స్, కణాంతస్థ దశ, స్పోరోజాయిడ్స్. ఆప్షన్ 4 అనేది 1 and 2. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, కొడవలి ఆకారపు స్పోరోజాయిడ్స్. నెక్స్ట్ ప్రశ్న, మలేరియా అనేది ఏ భాషా పదము? అరబిక్, లాటిన్, జర్మన్, ఇటలీ. సరైన సమాధానం ఆప్షన్ 4, ఇటలీ. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: ఆగస్ట్ 20, జూలై 20, జూన్ 30, సెప్టెంబర్ 20. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, ఆగస్ట్ 20. నెక్స్ట్ ప్రశ్న, మశూచికి వ్యాక్సిన్ని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్స్: ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాస్చర్, విలియం హార్వే, రాబర్ట్ బ్రౌన్. సరైన సమాధానం ఆప్షన్ 1, ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో కలరా వ్యాధి జనకము ఏది? ఆప్షన్స్: సాల్మోనెల్లా, విబ్రియో కలరా, రైనో కలరా, ప్లాస్మోడియం. సరైన సమాధానం ఆప్షన్ 2, విబ్రియో కలరా. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సైటోజాయిక్ పరాన్నజీవి ఏది? ఆప్షన్స్: యాంటమీబా, ఒకరేరియా, స్పీరోస్పోరా, ప్లాస్మోడియం. సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో అద్భుత ఔషధ సృష్టి మాంత్రికుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, విలియం హార్వే, లూయి పాస్చర్. ఆప్షన్స్ 1 and 2. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో క్యాన్సర్ నిరోధకము ఏది? ఆప్షన్స్: ఫాస్ఫోక్రియేటిన్, డైఇథైల్ కార్బమజోన్, టెట్రాసైక్లిన్, మెథోట్రిక్సేట్. సరైన సమాధానం ఆప్షన్ 4, మెథోట్రిక్సేట్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో వ్యాధి అధ్యయన శాస్త్రము అని దేన్ని అంటారు? ఆప్షన్స్:
సిమ్టమాలజీ, ట్రామాలజీ, పాథాలజీ, నోటాలజీ. సరైన సమాధానం ఆప్షన్ 3 పాథాలజీ. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ప్లేగు వ్యాధికి అతిదేయి. ఆప్షన్స్ ఎలుక, పంది, ఈగ, దోమ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎలుక. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో పాండమిక్ వ్యాధి కానిది ఏది. ఆప్షన్స్ ధనుర్వాతం, బర్డ్ ఫ్లూ, ఆంథ్రాక్స్, స్వైన్ ఫ్లూ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ధనుర్వాతం. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది. ఆప్షన్స్ ర్యాబీస్ నాడీ వ్యవస్థ, టైఫాయిడ్ పేగు, డిఫ్తీరియా గొంతు, డయాబెటీస్ రక్తం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 డయాబెటీస్ రక్తం అనేది తప్పుగా జతపరిచింది. మార్చి 24ని ఏ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారు. ఆప్షన్స్ టైఫాయిడ్, క్షయ, ప్లేగు, ఆంథ్రాక్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 క్షయ. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో లైంగిక వ్యాధి కానిది ఏది. ఆప్షన్స్ గనీరియా, సిఫిలిస్, ఎయిడ్స్, ఆంథ్రాక్స్. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఆంథ్రాక్స్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో జన్యు సంబంధిత వ్యాధి కానిది ఏది. ఆప్షన్స్ స్లీపింగ్ సిక్నెస్, హీమోఫిలియా, తలసేమియా, గౌషల్. సరైన సమాధానం ఆప్షన్ 1 స్లీపింగ్ సిక్నెస్. బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసిన మొదటి వ్యాక్సిన్ ఏది. ఆప్షన్స్ బీసీజీ, డిపిటి, హెపటైటిస్ బి, ఎంఎంఆర్. సరైన సమాధానం ఆప్షన్ 3 హెపటైటిస్ బి. క్రింది వారిలో ఇమ్యునాలజీ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు. ఆప్షన్స్ జెన్నర్, విలియం హార్వే, లూయి పాస్చర్, 1 and 2. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 జెన్నర్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ పెన్సిలిన్ శిలీంధ్రం, క్లోరోమైసిన్ శిలీంధ్రం, స్ట్రెప్టోమైసిన్ బ్యాక్టీరియా, ఎరిథ్రోమైసిన్ బ్యాక్టీరియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 క్లోరోమైసిన్ శిలీంధ్రం. క్రింది వాటిలో రెండో అద్భుత ఔషధము ఏది. ఆప్షన్స్ పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిన్. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 టెట్రాసైక్లిన్. నెక్స్ట్ ప్రశ్న, స్త్రీలంటే భయపడుటని ఏమంటారు. ఆప్షన్స్ గైనోఫోబియా, జిరోఫోబియా, గెట్టోఫోబియా. బోత్ ఆప్షన్స్ 1 and 2. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 గైనోఫోబియా అంటారు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు. ఆప్షన్స్ జెన్నర్, విలియం హార్వే, లూయి పాస్చర్, లీవెన్ హుక్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 లూయి పాస్చర్. నెక్స్ట్ ప్రశ్న, హెన్ హెగ్స్ డే అనేది ఏ వ్యాధి నిర్మూలన కార్యక్రమం. ఆప్షన్స్ మలేరియా, టీబీ, సిఫిలిస్, గనేరియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 మలేరియా. క్రింది వాటిలో మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు. ఆప్షన్స్ డిసెంబర్ 11, నవంబర్ 12, నవంబర్ 14, డిసెంబర్ 1. సరైన సమాధానం ఆప్షన్ 3 నవంబర్ 14. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణలో ఉపయోగించేది ఏది. ఆప్షన్స్ రెలెంజా, డాప్సోన్, జనామాలివ్, కాలమైన్. సరైన సమాధానం ఆప్షన్ 1 రెలెంజా. సర్ రొనాల్డ్ రస్ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం ఏది. ఆప్షన్స్ 1972,
1912, 1942, 1902. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 1902. నెక్స్ట్ ప్రశ్న, కాలమైన్ అనే వ్యాక్సిన్ దేనికోసం వాడుతారు? ఆప్షన్స్ తట్టు, ఆటలమ్మ, గవదబిళ్ళలు, చికెన్ గునియా. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆటలమ్మ. నెక్స్ట్ ప్రశ్న, ఎయిడ్స్ వ్యాధిని మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనుగొన్నారు? గుంటూరు, కర్నూలు, చిత్తూరు, హైదరాబాద్. ఈ సరైన సమాధానం ఆప్షన్ 4 హైదరాబాద్. నెక్స్ట్ ప్రశ్న, పిచ్చి కుక్క కాటుతో వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్స్ ర్యాబీస్, ఆంథ్రాక్స్, ఎయిడ్స్, ఫైలేరియా. సరైన సమాధానం ఆప్షన్ 1 ర్యాబీస్. అంగుడువాపు వ్యాధి జనకజీవి ఇంక్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజులు? ఆప్షన్స్ 15 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 8 రోజులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 5 రోజులు. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపే వ్యాధి? ఆప్షన్స్ ఆంథ్రాక్స్, న్యూమోనియా, క్షయ, ధనుర్వాతం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆంథ్రాక్స్. క్రింది వాటిలో ట్రిపుల్ యాంటీజెన్తో సంబంధం లేనిది ఏది? ఆప్షన్స్ డిఫ్తీరియా, కోరింత దగ్గు, మలేరియా, ధనుర్వాతం. సరైన సమాధానం ఆప్షన్ 3 మలేరియా. ఎడిస్ దోమ ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? ఆప్షన్స్ డెంగీ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ. ఆప్షన్స్ 1 and 2. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 1 and 2. అంటే డెంగీ మరియు చికెన్ గున్యా అనేది ఎడిస్ దోమ ద్వారా వ్యాపించే వ్యాధులు. ఊఫింగ్ కాఫ్ అని దేన్ని అంటారు? డిఫ్తీరియా, టైఫాయిడ్, కలరా, కోరింత దగ్గు. సరైన సమాధానం ఆప్షన్ 4 కోరింత దగ్గుని ఊఫింగ్ కాఫ్ అంటారు. అజటోథైమిన్ అనేది ఏ వ్యాధి నివారణకు ఇస్తారు? బర్డ్ ఫ్లూ, ఎయిడ్స్, మలేరియా, డెంగీ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎయిడ్స్. ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ ఏ వ్యాధికి వాహకంగా ఉంటుంది? చికెన్ గున్యా, ఎయిడ్స్, ర్యాబీస్, పోలియో. సరైన సమాధానం ఆప్షన్ 1 చికెన్ గునియా. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో పాండమిక్ డిసీజ్ కానిది ఏది? పోలియో, క్షయ, కరోనా, ఇన్ఫ్లుయెంజా. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇన్ఫ్లుయెంజా. సో ఫ్రెండ్స్, ఇదండి డిఎస్సి 2025కి ఎవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారు బయాలజీ సబ్జెక్ట్ సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇటువంటి బిట్స్ మరిన్ని మా ఛానల్ నుంచి మిస్ కాకుండా పొందేందుకు గాను ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.